ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ రాపోల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ గారికి స్వాగతం. సార్, ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా అని హెడ్లైన్ ఇచ్చారు సార్. ఆ తర్వాత వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ, నెక్స్ట్ ఎస్ఎల్బిసిలో బైపాస్ వరగడం, జస్టిస్ నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్, జస్టిస్ వర్మ బదిలీ చేస్తున్నారని, అది ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్స్, ఇది సార్ మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా ఇప్పటికీ రాష్ట్రంలో 18 మంది దాకా మినిస్టర్స్ ఉన్నారు సార్. కొన్ని ఒక్కొక్క మంత్రికి ఒక 5-6 డిపార్ట్మెంట్లు ఇచ్చినట్టు సందర్భాలు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా కొన్ని ముఖ్యమైనటువంటి హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర హోం కానీ అన్ని కూడా సాధ్యమే. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఆశాభావాలు మమ్మల్ని కూడా మంత్రులుగా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి ఇస్తున్నట్టు నాకు తెలుస్తా. దాంతో పాటు ఏంటంటే ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనేటువంటి కోణంలో కొన్ని మంత్రులు పెంచాలనేటువంటి కోణంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఢిల్లీపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏఐసీ నాయకత్వాన్ని పరిశీలన చేసింది. అది చూద్దాం ఎంతమంది పెంచుతారు, ఏం చేస్తారు. పెంచితే మంచిదే. మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, మంత్రులు ఉన్న మంత్రులు పనిచేయాలి, కొత్త మంత్రులను పిలిచేయాలి, కొత్త మంత్రులతో పారదర్శకమైంది అందరికీ కూడా ఉపయోగం జరుగుతాయని మనం కోరుకున్నాం. ముఖ్యంగా ఒక పెద్ద వార్త వాళ్ళని కలిసి వేస్తా ఉంది. ఏంటి, ఈ మధ్యకాలంలో యువత చిన్నపిల్లల కాంతి 2-3 సంవత్సరాల పిల్లల కాంతి మొదలు పెట్టుకుంటే రేపు తెచ్చిపోయేటటువంటి వృద్ధుల వరకు కూడా విపరీతమైనటువంటి ఫోన్ వాడుతున్నటువంటి పరిస్థితి. అలా ఫోన్ చిన్నపిల్లలైతే ఫోన్ లేకుండా ఆనందమైనటువంటి పరిస్థితి. ఈ ఫోన్ వల్ల రకరకాల దుష్ఫలితాలు వస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి జబ్బులు వస్తున్నాయి, బురకాయ జబ్బులు వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు పడుతూ వస్తుంది. ఈ ఫోన్ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఫోన్ని మనందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రజలకు అందరూ కూడా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఫోన్ పట్ల మీరు ఎడిక్ట్ కాకండి, ఫోన్ పట్ల మీ పిల్లలు కూడా ఎడిక్ట్ కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఫోన్ దూరం పెడితే ఆరోగ్యం ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా నిన్న మనం ఈ చర్చ జరిగింది. నిన్న ఈ మధ్యకాలంలో నిన్నగా మన 4 రోజుల కింద ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ గారి ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగటం, దానికోసం దాన్ని ఆపడానికి పోయినటువంటి ఫైర్ సిబ్బందికి కొన్ని కోట్ల కొలది డబ్బు కనపడటం, అది సోషల్ మీడియాలో కావటం, దాని మీద కొలిజం సుమోటో కమిటీ వేయటం, ఆయన్ని బదిలీ చేయటం, విధులకు దూరంగా పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది. విధులకు దూరం పెట్టినట్టుగా కొలిజం కూడా చెప్పడం అనేది జరిగింది. ఒక విధులకు అడ్డం పెట్టడం, విధులన్నీ దూరం పెట్టడం లేదు, ఆయనని ట్రాన్స్ఫర్ చేయడం అనేది న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కల్పిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే డీటెయిల్గా ఒక కమిటీని ఫామ్ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అక్రమైన సొమ్ము, సక్రమైనటువంటి సొమ్ము, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కేసులలో తీర్పులు ఇచ్చేటటువంటి డిసిజన్ కోసం వచ్చింది, దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి అవినీతికి సంబంధించినటువంటి పాల్పడుతున్నటువంటి జడ్జీల్ని వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, అవసరమైతే జడ్జి పోస్ట్ నుంచి ఆయన తీసేయాలని చెప్పేసి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇంత పెద్ద వ్యక్తుల మీద కూడా మనం చర్య తీసుకుంటే ఈ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ప్లాన్ చేద్దామని చూస్తాం. అయితే ఆశా వర్కర్లు అందరూ కూడా తమకు వచ్చేటటువంటి జీతాలు, పరిమితమైనటువంటి జీతాలు సరిపోతలేమని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు నిన్న సెక్రటరియట్ ముట్టడి కోసం వచ్చింది. దాన్ని గమనించినటువంటి ఆశా వర్కర్లని మరి పోలీసులు ఎక్కడికక్కడ దీక్ష భగ్నం చేశారు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఒక ధర్నా పాయింట్ ఉంది, ధర్నా పాయింట్ని మూసేసారు. అసెంబ్లీ దగ్గర ఏదైనా ధర్నాలు రాస్తారోకలు తీస్తే వాళ్ళని మీద చర్య తీసుకోరు. దాని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా పాయింట్ని డెవలప్ చేయించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి ఆందోళన చేసుకున్నటువంటి ఒక మంచి వాతావరణం డెమోక్రసీ స్టేట్ లో కల్పించారు. కానీ నిన్న ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి
ఈ ఆశా వర్కర్ల మీద పోలీసులు దాడులు చేయటం, వాళ్ళ యొక్క దీక్షని, వాళ్ళ యొక్క ఆందోళనని భంగం చేయటం అనేటువంటి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిలా కనబడుతుంది. అది చేయకపోతే బాగుంటుంది. నిన్న మన ఉత్తరాంధ్ర నుంచి కూడా గిద్దె రాజేష్ అని అసెంబ్లీ ముట్టడికి వెళ్ళారు సార్. వాళ్ళని అరెస్ట్ చేశారు మెట్రో దగ్గర. అయితే ఈ సొమ్ములు దుమ్ము అనేటటువంటి ఒక వార్త కూడా వచ్చింది. ఈ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మున్సిపాలిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి జిహెచ్ఎంసీలు, ఈ పరిధిలలో చెత్తను డంప్ చేయడం కోసం విపరీతమైనటువంటి కొన్ని వేల వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సొమ్ములు విపరీతంగా డ్రా చేస్తారు. వాహనాల ద్వారా చెత్తని డంప్ చేసేటటువంటి క్రమంలో విపరీతంగా వాహనాలను వాడతారు. డీజిల్ పేరుతోటి, వాహనాల కొనుగోలు పేరుతోటి కమిషనర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్లు, తర్వాత మున్సిపల్ కమిషనర్లు విపరీతంగా కొన్ని వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీని మీద ఒక ప్రభుత్వ యంత్రాంగం నిఘా పెట్టాలి. అట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఒక చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని, అట్లాంటి అక్రమాలకు పాల్పడినటువంటి మున్సిపల్ కమిషనర్లు లేదా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇంకోటిసారి ముఖ్యంగా అత్యాచార యత్నం బాధితురాలికి చికిత్స. రైలు నుంచి దూకడంతో కాళ్ళు చేతులు తీవ్ర గాయాలు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు. అవునండి, ఇట్లాంటి వార్తలు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం అనేటువంటి కొంచెం బాధాకరమైనటువంటి అంశం. నేరస్తులు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద అతన్ని పట్టుకొని ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుతాను. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే మల్లన్న సాగర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైతుల నుంచి గత ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలని ప్రొక్యూర్ చేయటం, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్ కింద పెట్టడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంత సుమారు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. దాంతో ఏంటంటే రైతులు కోర్టు దగ్గరికి రావటం, కోర్టు పోవటం, నష్టపరిహారం కోసం దావాలు వేసినటువంటి పరిస్థితులు కనపడుతుంది. వాటన్నిటి కూడా ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావన చేసినట్టుగా మనకు తెలుస్తాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్, ఏదైనా కార్యక్రమం, ఏదైనా ఒక వెల్ఫేర్ యాక్టివిటీ చేయడం కోసం ప్రభుత్వం వాటిని తీసుకోవడం, రైతులకు సంబంధించినటువంటి పేద రైతులు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లాంటి వ్యక్తులు బతుకుతున్నటువంటి రైతుల దగ్గర భూములు తీసుకుని వాటన్నిటి మీద పెద్ద ఎత్తున వాళ్ళకు రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం. అయితే ఈ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఒక ప్రమాదం జరిగింది. సుమారు 8 మంది చనిపోయారు. దాంట్లో సొడగోలు కూడా చనిపోయారు. కొంతమంది దొరకలేదు, కొంతమంది దొరికినటువంటి వ్యక్తులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తారని ప్రకటించింది. దొరకనటువంటి వ్యక్తులకు కూడా దీంట్లో నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కోరుకుందాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ లేనటువంటి ఫ్లాట్లు అన్నింటిని కూడా రెగ్యులేట్ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం కల్పించింది. తర్వాత చాలా మంది రైతులు, ఈ రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది రైతులు భూములు కొనుక్కోరు. 10-15 లక్షల ఎకరాల భూములు కొనుక్కోరు. సాదా బైనామాకి భూములు కొనుక్కొని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకోరు. అయ్యా మా భూములు రెగ్యులేట్ చేయండి, సాదా బైనామా అన్నటువంటి ప్రోగ్రాం. అయితే గత ప్రభుత్వం ఒక 2020 యాక్ట్ 2020 తీసుకొచ్చి సాదా బైనామా చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు కొట్టుకొచ్చారు. దాని మీద ఒక స్టే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మన భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని మీద దాన్ని ఇమ్మీడియట్ గా అమలుపరచాలని, సాదా బైనామా కింద పెట్టేటువంటి ఈ భూములన్నింటినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయించాలి, రైతులను కాపాడాలని చెప్పేసి ఈ రైతు ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం. ముఖ్యంగా పెద్ద ఎత్తున నదులలో ఈ కాలుష్యం, గోదావరి కానీ, కృష్ణ కానీ, పెన్నా కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద ఈ నదులలో విపరీతమైనటువంటి వేస్టేజ్ అంతా డంప్ చేస్తారు. వేస్టేజ్ డంప్ చేయటం, కలుషితం చేయటం, పొల్యూషన్ అవుతూ ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి మన మూసీ నది కూడా సార్, ఇంతకుముందు వాటర్ తాగేటోళ్ళట, ఇప్పుడు వచ్చేసి అసలు అక్కడి నుంచి పోవాలంటేనే ఆ వాసనకు తట్టుకోలేదు సార్. ఇవి సార్ మెయిన్ వార్తలు ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జవాబు టీవీ, మన టీవీ, మనందరి టీవీ.
వికలాంగుల కోసం వికలాంగులే ఏర్పాటు చేసుకున్న టీవీ. కావున అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.